హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సమ్యాస్ గెలాక్సీ. ఈరోజు నేను చాలా సింపుల్ కుచ్చు చూపిస్తానండి. చాలా ఈజీగానే ఉంటుంది, కానీ కొద్దిగా కొత్త వాళ్ళకి కొద్దిగా కష్టంగా అనిపించవచ్చు, కానీ చూస్తే బాగా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. సో దీనికి కావాల్సిన మెటీరియల్ ఆల్రెడీ కలిపినటువంటి దారాలు నేను ఇక్కడ డబల్ కలర్తో వేస్తానండి. ఇక్కడ సో ఫస్ట్ నాటేసినాక సేఫ్టీ లాక్ ఇంకోటి వేసుకుంటాం కదా. వేసుకున్న తర్వాత మనము ఒక 3 చైన్స్ వేసుకోవాలన్నమాట. 3 చైన్స్ వేసుకుని చైన్స్కి అట్లనే నాట్ వేసుకోకుండా మనము డైరెక్ట్గా డబల్ క్రోషాతో వేస్తున్నాం అనమాట. ఇక్కడ నేను ఒక మిస్టేక్ ఏంటంటే పక్కనే వేసుకోవాలి డబల్ క్రోషా. సో పక్కన వేసుకున్న పెద్దగా డిఫరెన్స్ ఏమీ అది మనకు కనిపించదు. డబల్ క్రోషా వేసుకున్న తర్వాత మనము ఎక్కడైతే డబల్ క్రోషా వేసుకున్నామో అక్కడి నుంచి సింగిల్ క్రోషా ఎలా వేసుకుంటామో అలాగే, కానీ క్రోషాకి మనం వేసుకున్నటువంటి దారాలకు మాత్రం ముడి వేయకుండా అలాగే నీడిల్ పైనకి దారం చుట్టుకొని మళ్ళీ డబల్ క్రోషా మధ్యలోంచి దారాన్ని తీస్తూ అది అలాగే ఒక సంచిలాగా ఫామ్ చేసుకుంటా నేను ఒక 4 తీసుకున్నానండి. మీకు తీసుకున్నటువంటి డబల్ క్రోషాకు ఎన్ని వస్తే మీరు అన్నీ తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ 4 టైమ్స్ డబల్ క్రోషా మధ్యలోంచి తీసుకుంటాను అనమాట. దీన్ని పఫ్ స్టిచ్ అంటారు. ఒకసారి చూడండి, మనము 4 తీసుకున్నాం కదా, ఎక్కడా ముడి వేయలేదు. ముడి వేయకుండా ఇలాగ అన్నిటినీ కలిపి ఒకటేసారి ఒక సంచిలాగా వేస్తే దాన్ని పఫ్ స్టిచ్ అంటారు. సో ఈ విధంగా నాట్ వేసుకోవాలన్నమాట. నాట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక చైన్ వేసుకున్న తర్వాత డబల్ క్రోషా డైరెక్ట్గానే వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు బట్టకి ఇదంతా ఫ్రంట్ సైడే వస్తుందండి మనకి. ఫ్రంట్ సైడే తీసుకోవచ్చు. ఈ విధంగా మనము డబల్ క్రోషాతోని పఫ్ స్టిచ్ బార్డర్ కూడా వేసుకోవచ్చు. నేను ఈ విధంగా ట్రై చేసి చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా సో నీడిల్ పైన ఒకసారి దారం చుట్టుకొని ఎలాగైతే మనం డబల్ క్రోషా సింగిల్ క్రోషాకి ఎలా వేసుకుంటామో సేమ్ అదే మోడల్ని, కానీ నాట్ ఎక్కడా వేయకుండా అలాగే నీడిల్ని పైకి కిందికి ఈ విధంగా తీసుకోవాలన్నమాట. నీడిల్ పైనకి ఒకసారి దారం చుట్టుకోవాలి, తర్వాత ఇంకొకసారి ముడి వేసుకోవడానికి తీసుకుంటాం కదా, సేమ్ అలాగే అనమాట. సో అన్నిటినీ కలిపి నేను 4 టైమ్స్ ఇలా తిప్పానండి. 4 టైమ్స్ తిప్పి ఈ విధంగా నాట్ వేస్తే దీన్ని పఫ్ స్టిచ్ అంటారు. సో అందులోంచి 4 కలిపి మనకి గ్యాప్ కొంచెం ఎక్కువ తీసుకుంటే వస్తుంది, అది ఈజీగానే దారం మనకి మూవ్ అవుతుంది యువతలకి. సో ఈ విధంగా మళ్ళీ ఒక చైన్ వేసుకొని మళ్ళీ బట్టకి ఫ్రంట్ సైడే డైరెక్ట్గా డబల్ క్రోషా వేసుకోవాలన్నమాట. ఇది ఒక లింక్ చైన్ లాగా కనబడుతుంది చూడండి, స్టాండింగ్ లాగా కనబడుతుంది ఈ విధంగా. కానీ ఇది పక్కన వేసుకుని మనకి ఎంత డిస్టెన్స్లో వేసుకోవాలో 2 చైన్స్ 3 చైన్స్ ఇట్ ఈస్ డిపెండ్ మనం తీసుకునే దాన్ని బట్టి గ్యాప్ బట్టి డిజైన్ వేరియేషన్ వచ్చేస్తుందండి. నేను ఓన్లీ 1 చైన్ మాత్రమే తీసుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి, నీడిల్ పైనకి ఒకసారి దారం చుట్టుకొని మళ్ళీ అక్కడి నుంచి డబల్ క్రోషా మధ్యలోంచి మళ్ళీ దారం చుట్టుకొని ఇలాగా కంటిన్యూగా ఇలా తీసుకుంటున్నాం, పైనుంచి తీసుకుంటున్నాం, కింది నుంచి కూడా తీసుకొస్తున్నాం దారాన్ని. సో ఈ విధంగా 4 టైమ్స్ వేయాలండి. 4 టైమ్స్ వేసి వీడియోలో క్లియర్గా చాలా నిదానంగా చూపిస్తున్నానండి. ఈ విధంగా అన్నిటినీ కలిపి ఒక్కటేసారి ముడి వేయాలన్నమాట. జాగ్రత్త పోగులు పట్టుకొని మనం ఇక్కడ కొంచెం లూజ్గా పట్టుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది మనకి. ఈ విధంగా నాట్ పడిపోతుంది అన్నమాట. ముడి పడిపోయాక ఒక చైన్ వేసుకోవచ్చు. ఒక చైన్ వేసుకొని మళ్ళీ డైరెక్ట్గా నేను ఇక్కడ డబల్ క్రోషాతో ట్రై చేశాను. మీరు కావాలనుకుంటే ఇక్కడ త్రిబుల్ క్రోషాతో కూడా ట్రై చేయొచ్చు, లేదంటే చైన్స్ వేసుకొని కూడా వేయచ్చు. కానీ మనకి నిలబడాలి కదా దారాలు, అది ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి. ఈ విధంగా బార్డర్ మొత్తం నేను ఈ కలర్తో వేసానండి. మొత్తం మనకి పళ్ళు ఎంత కావాలంటే ఈ డిజైన్ని ఇక్కడ మనం 1 చైన్ వేస్తున్నాం కదా, ఆ 1 చైన్ని ఒక సింగిల్ బీడ్ వేసుకొని కూడా వేసుకోవచ్చు. డిజైన్ ఇక్కడికే స్టాప్ చేసుకుంటే ఈ బార్డర్ లైన్ ఇలాగే చాలు అనుకుంటే ఇలాగే చేసుకోవచ్చు. నేను ఇప్పుడు నెక్స్ట్ కలర్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా సెకండ్ కలర్తో సెకండ్ లేయర్ అంటే సెకండ్ స్టెప్ వేస్తాను అనమాట. సెకండ్ స్టెప్లో మామూలుగా మనం 3 చైన్స్ వేసింటాం కదా, అక్కడే నాట్ వేసుకోవచ్చు, లేదంటే మీరు కింది నుంచైనా నాట్ వేసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఇంకొక సింగిల్ క్రోషా వేసుకున్న తర్వాత ఒక 2 చైన్స్ వేసుకొని 2 or 3 చైన్స్ వేసుకొని నీడిల్ పైనకి ఒకసారి దారం చుట్టుకుని పక్కన ఉన్నటువంటి
మనం వేసినటువంటి పఫ్ స్టిచ్ ఉంటుంది కదండి, సెకండ్ వన్ సింగిల్ చైన్ వేసింటాం, అక్కడి నుంచి తీసుకోవాలన్నమాట. ఈ విధంగా వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను, కన్ఫ్యూజ్ ఏమీ లేదండి డిజైన్లో. కానీ ఈ 4ని పట్టుకోవడం అనేది పఫ్ స్టిచ్లో మెయిన్ ఈ డిజైన్కి. సో ఈ విధంగా డబల్ క్రోషా వేసిన తర్వాత కంటిన్యూ చేయొచ్చు, దారాలు కొంచెం అటు ఇటు అయినా, కానీ డిజైన్లో కొంచెం పక్కకు రావడము, కనిపించడము డిజైన్లో కనబడతాయి. అందుకనే అన్ని పోగుల్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. ఒక్కొక్కసారి థ్రెడ్ వదిలేసి మనం టైట్గా లాగేసామంటే థ్రెడ్ కూడా కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకనే పోగుల్ని జాగ్రత్తగా పట్టుకోండి, ప్రాక్టీస్ చేయండి అని చెప్పేదన్నమాట. సో ఈ విధంగా డబల్ క్రోషా వేయాలి. మనకి ఇక్కడ కావాలంటే స్టార్టింగ్ 3 చైన్స్ వేసామే, అక్కడ ఒక బీడ్ వేసుకొని కూడా స్టార్ట్ చేయొచ్చు. నేను వితౌట్ బీడ్తోనే చూపించాలని నేను ఈ విధంగా ట్రై చేశాను అనమాట. సో మనకి ఈ డబల్ క్రోషా ఎంతవరకు వస్తుందో, డబల్ క్రోషా దీంట్లోంచే మనం వేస్తున్నాం కదా, మళ్ళీ ఈ డబల్ క్రోషాస్ వేస్తున్నాం. స్టార్టింగ్లో ఇది త్రిబుల్ క్రోషా వేసి ఉంటాం కదండి, ఆ గ్యాప్ మధ్యలోంచి ఇది వేసుకోవాలన్నమాట. ఇది ఎక్కడ దాకా వస్తే అంటే పఫ్ స్టిచ్ మీద వస్తే, మీరు వేసినటువంటి డిజైన్ పఫ్ స్టిచ్ మీద వచ్చిందంటే పఫ్ స్టిచ్ మీద నుంచే ముడి వేసుకోవచ్చు. లేదు రెండు పఫ్ స్టిచ్ మధ్యన వచ్చినటువంటి సింగిల్ చైన్ ఉంటుంది కదా, ఇదిగోండి ఈ విధంగా అలా వస్తే అలా మీరు నాట్ వేసుకోవచ్చు అనమాట. అక్కడ చూసుకొని మనకు సరిపోతుందా లేదా అని చూసుకోవచ్చు. అక్కడ డైరెక్ట్గా నాట్ వేసుకోకుండా అక్కడి నుంచే నేను మళ్ళీ డబల్ క్రోషా వేస్తున్నాం అనమాట. మీరు ఇక్కడ త్రిబుల్ క్రోషా కూడా వేసుకోవచ్చు, నేను డబల్ క్రోషానే వేస్తాను ఇక్కడ. సో మళ్ళీ 3 చైన్స్, మళ్ళీ డబల్ క్రోషా, పీకాక్ స్టిచ్, పీకాక్ స్టిచ్ చెప్పాను కాదు, డబుల్ క్రోషానే వేస్తాను. అంటే మళ్ళీ ఒక త్రిబుల్ క్రోషా వేసుకొని డబుల్ క్రోషా వేసుకోవచ్చు, లేదంటే డబుల్ క్రోషా వేసుకొని త్రిబుల్ క్రోషా వేసుకోవచ్చు. మనం తీసుకున్నటువంటి డబుల్ క్రోషా గ్యాప్లో ఎన్ని వస్తే మనకు, నేను 6 or 7 వేసినాను, 6 or 7 వేస్తాను. అలాగా మీరు కంప్లీట్గా ఆ డబుల్ క్రోషా యొక్క లైన్ ఉంటుంది కదా, అది కంప్లీట్ ఫిల్ అయ్యేదాకా డబుల్ క్రోషా వేసుకోవాలన్నమాట. ఇది కొంచెం స్లాంటింగ్ కూడా కనబడుతుందండి, స్లాంటింగ్లో వచ్చేస్తుంది ఈ డిజైన్ కూడా కొద్దిగా. సో ఈ విధంగా వేసేసుకొని నెక్స్ట్ పఫ్ స్టిచ్కి ఎక్కడ వస్తే ఆ గ్యాప్ చూసుకొని, అది నిలబెడితే ఎక్కడ దాకా వస్తుందో అది చూసుకొని ఒక గ్యాప్ మధ్యలోంచి ఇంకొక గ్యాప్ తీసేసుకోవాలన్నమాట. మనం 2 పఫ్ స్టిచ్ల మధ్యన ఒక చైన్ వేసింటాం కదా, అక్కడ ఆ గ్యాప్లోంచే వచ్చేస్తుంది అనమాట కంప్లీట్గా ఇది డిజైన్. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్లో ఈ వీడియోస్ అన్నీ ఉన్నాయండి ప్లేలిస్ట్లో, ఒకసారి వాచ్ చేయండి. డబుల్ క్రోషా, త్రిబుల్ క్రోషా ఎలా వేయాలని నా బిగినర్స్ వీడియోస్లో కూడా ఉన్నాయి. సింపుల్ డిజైన్స్ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయండి, ఒకసారి వాచ్ చేయండి. ఒకటి మర్చిపోయి వేసామనుకోండి, మనకి గ్యాప్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. అంటే డిస్టెన్స్ కొంచెం ఎక్కువ వచ్చేసింది అనుకోండి, డిజైన్ బాగుండదు కదా. సో అందుకని మళ్ళీ చూసుకొని దాన్ని నీట్గా వేసుకోవచ్చు అన్నమాట. సింపుల్గానే అయిపోతుంది డిజైన్ అయితే. ఏముందండి, డబల్ క్రోషా, త్రిబుల్ క్రోషా ఇక్కడే కదా, మనం కావాలనుకుంటే డబల్ క్రోషా, అంటే కస్టమర్స్ చాయిస్ బట్టి కూడా మనము డిజైన్ని తీసుకుంటూ వెళ్ళాలి. బీడ్స్ వద్దంటే బీడ్స్ వేయకూడదు, బీడ్స్ కావాలంటే ఏ టైప్ ఆఫ్ బీడ్ కావాలి, ఎక్కువ బీడ్స్ కొంతమంది ఇష్టపడతారు, అట్లాగా ఈ విధంగా ఫైనల్గా ఇది వచ్చేస్తుంది. మళ్ళీ నీడిల్ పైన ఒకసారి దారం చుట్టుకొని 2 లూప్స్కి ఒకసారి, 2 లూప్స్కి ఒకసారి దారాన్ని చుట్టేస్తే అది డబుల్ క్రోషా అయిపోతుంది. మనకు అక్కడ లూజ్గా రాకుండా అన్నీ ఒకటే సేమ్ సైజులో డిజైన్ రావాలంటే కొంచెం కౌంటింగ్ అనేది కంపల్సరీ. 6 లేదా మనకి చిన్నటువంటి తీసుకున్నటువంటి డబుల్ క్రోషా లెంత్ని బట్టి కూడా ఇది డిజైన్ అనేది పెద్దగా చిన్నగా కనబడుతుంది మీకు. చూస్తున్నారు కదా,
డబుల్ క్రోషా వేస్తున్నాను ఇప్పుడు. మనం తీసుకున్నటువంటి డబల్ క్రోషాల్లోంచి మళ్ళీ 2 చైన్స్ వేసుకొని మళ్ళీ అదే గ్యాప్కి డబల్ క్రోషా మధ్యలోంచి మళ్ళీ ఈ విధంగా ఆర్చ్ వేసుకుంటూ రావాలి. ఇది స్లాంటింగ్గా కనబడుతుంది. స్లాంటింగ్గా కనపడినా కూడా మనకు ఇక్కడ బీడ్స్ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే మీరు పైనుంచి కొంచెం చిన్న చిన్న చైన్స్ ఉంటాయి కదా, బాల్ చైన్స్, అవి కూడా అంటించుకోవచ్చు. మధ్యన కూడా మనకి పఫ్ది స్టిచ్ వచ్చింది కదా, ఆ మధ్యలో కూడా మీకు కావాలంటే ఒక స్టార్ బీడ్ అలా కూడా అంటించుకోవచ్చు. కస్టమర్స్ ఇష్టపడినప్పుడు మనం బీడ్స్ వేయకూడదు కదండి. కస్టమర్ ఛాయ్ ప్రకారంగా వెళ్ళిపోవాలి మనము. సో ఈ విధంగా కనబడుతుంది డిజైన్ మొత్తము. ఒక్కొక్క డిజైన్ ఎలివేట్ కావాలంటే శారీలో వచ్చినటువంటి కలర్స్ కాంబినేషన్ తీసుకోవడం వల్ల కూడా డిజైన్ మనకి ఎలివేట్ అవుతుంది. సో ఓవరాల్గా అయితే లుక్ ఇలా ఉంటుంది. నా ఈ ఐడియా నచ్చింటే మీకు ఒక లైక్ ఇచ్చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆల్ అనే బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్ మిస్ కాకుండా ముందుగా మీకే వస్తాయి. కొన్ని వీడియోస్ నేను ప్రీమియర్ పెడతాను కదండి, అవి కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. నా కమ్యూనిటీ ట్యాబ్లో కూడా వాచ్ చేయండి, అక్కడ కూడా నేను ఇంటిమేట్ చేస్తూ ఉంటాను. ఈ విధంగా 7 అయిపోయిన తర్వాత 6 or 7 వస్తాయి అంటాను. డైరెక్ట్గానే మళ్ళీ డబల్ క్రోషా వేసి నెక్స్ట్ దానికి వేయాలి. ఎండింగ్ ఇంకా మామూలుగా తెలుసు కదండి, మనం ఎక్కడైతే లాస్ట్ ఎండింగ్ ఎలా చేస్తామనేది. అందుకని ఈ వీడియోలో నేను ఎండింగ్ పార్ట్ అనేది చూపించలేదు. ఓవరాల్గా లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. నా ఈ ఐడియా మాకు నచ్చింటే ఒక లైక్ ఇచ్చేసేయండి. మరి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు తెలుసుకుంటారు, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తెలుసుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.